మిసైల్స్ కూడా కొత్త మిసైల్స్ వచ్చాయి. అవి కూడా ఏమంటారు ప్రదర్శించారు వాళ్ళ మిసైల్స్ ను. అంటే అర్థమైంది మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర మిసైల్స్ లేక కాదు, లేకపోతే ఇంకా కొత్త మిసైల్స్ వచ్చినాయి, కొత్త డ్రోన్స్ వచ్చినాయి, మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామనే. అంటే ఇదంతా కూడా చైనా, మీరు చెప్పినట్టుగా చైనా యొక్క ఇది ఉంది. టెక్నాలజీ కాదు, సమాచారం సేకరణ కూడా, సమాచారం కూడా ఎప్పటికప్పుడు డేటా సప్లై అనేది చైనా చేస్తుంది. అమెరికా మూవ్మెంట్, ప్రతి మూవ్మెంట్ ఇప్పుడు ఇరాన్ కు చేరుతుంది. ఇరాన్ కు టెక్నాలజీ లేదు, ఇరాన్ కి అన్ని ధ్వంసమైనాయి. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇరాన్ నేవీ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఏమీ లేవు వాళ్ళ దగ్గర, కేవలం 2 మిసైల్స్ ఉన్నాయి, భారీ ఎత్తున మిసైల్స్ ఉన్నాయి. ఇంకో ఏడాది యుద్ధం చేసేంత మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది ఒకటి బలం, వాళ్ళ బలం అంతా కూడా. రెండవది డ్రోన్స్ కూడా కొంత ఉన్నాయని చూపిస్తున్నారు. అవి ఉంటే మూడవది బలమంతా ఏంటి అంటే వాళ్ళ టెరిటరీ, వాళ్ళ యొక్క కొండలు కూనలు ఉండేటువంటి భూభాగము, అక్కడికి వీళ్ళెవరు రాలేరు. వస్తే బ్రతికి బయట పడలేరు. ఇలాంటి ఒక స్థితి ఇరాన్ లో ఉంది. ఇరాన్ యొక్క ధైర్యం అంతా అదే. రండి మీరు చెప్తాం, మా దగ్గరికి రండి, మీ సంగతి చెప్తాం అన్నట్టుగా ఇరాన్. ఈ మూడు దాని యొక్క బింకెపు, దాని యొక్క బలం కానీ మిగతా ఏవి లేవు. చైనా మాత్రం తప్పకుండా ఉంది వెనకాల. చైనా కనుక యుద్ధం విరమించుకోవాలని ఒక మాట చెప్తే విరమిస్తాం. బహుశా చైనా కూడా యుద్ధం అంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోకుండా, ఇరాన్ కు నష్టం జరగకుండా చైనా గైడ్ చేస్తుంది వెనుక. చైనాను చూసుకునే ఇలా మాట్లాడుతుంది ఇరాన్ అని మనం అనుకోవాలి. ఆ విధంగా రష్యా కూడా సపోర్ట్ ఉంది, మారల్గా సపోర్ట్ ఉంది. ఎందుకంటే రష్యా ఇప్పటికే తన యుద్ధంలో ఉంది కనుక ఎక్కువగా జోక్యం లేకపోయినా ఒక మారల్స్, నైతికమైనటువంటి మద్దతు అయితే రష్యాది కూడా ఉంది. అమెరికాకు ఈ భయం ఉంది ఎప్పుడు కూడా. ఈ 3 దేశాలు, ఇండియా, అమెరికా, చైనా ఒక్కటైతే ప్రాబ్లం అనేది అమెరికాకు తెలుసు. అందుకే మనం అదొక్కటే ఆశించాలి, తగ్గుతుంది అమెరికా అని. మురళి గారు, ఈ 30 రోజుల గడువులో ఇరాన్, లెబనాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది మరింత ఘర్షణకి ఏమైనా దారితీసే అవకాశం ఉందంటారా మురళీ మనోహర్ గారు? ఒకటేమో అమెరికాకు ఇష్టమేం లేదు, తగ్గాలి అనేటువంటి అమెరికాకు ఉంది. అసలు ఈ యుద్ధమే అమెరికా యుద్ధం కాదు. ఈ యుద్ధం అంతా ఎవరిది అంటే ఇజ్రాయిల్. కనుక ఇజ్రాయిల్ కోసం అమెరికా యుద్ధం చేస్తుంది తప్పే అమెరికాకు ఇరాన్తో ఇప్పటికిప్పుడు యుద్ధం. ఒకటే ఒక ఇంట్రెస్ట్ అమెరికాకు ఉన్నది ఏంటంటే, ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నావో కొరకరాని కొయ్య ఒక ఇరాన్ ఒక్కటే. అన్ని దేశాలు తమ మాట వింటాయి, ఇరాన్ ఒక్కటి వినదు. కనుక అమెరికన్ డాలర్లో అమ్మాలి. అన్ని దేశాలు, ఒపెక్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికన్ డాలర్స్ లోనే అమ్ముతాయి, అమెరికన్ డాలర్స్ లోనే కొంటారు. ఇది వెనెజులా ఉంది ఉదాహరణకు. వెనెజులా కూడా వినేది కాదు, అమెరికా డాలర్స్ ను ఉపయోగించేది కాదు, తమ నేటివ్ కరెన్సీలోనే అమ్ముకునేది. అందుకని వెనెజులాని కొట్టేశారు. ఇంకెన్నో దేశాలు, ఏ దేశాలు అయితే ఇప్పుడు ఇరాన్ కూడా అదే విషయంలో కోపం అమెరికా. కనుక ఆయిల్ అనే విషయం తప్ప ఇంకే విషయంలో అమెరికాకి ఏం ప్రాబ్లం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇజ్రాయిల్ మాత్రమే ఇప్పుడు ఇది కంటిన్యూ చేయాలన్నా ఆపాలనా అనే విషయం ఇజ్రాయెల్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అందుకే లెబనాన్ ఇప్పటికే బాగా తగ్గింది, కానీ హిజ్బుల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా తగ్గాలి, పూర్తిగా వాళ్ళు సరెండర్ కావాలి. లెబనాన్ స్వతంత్రంగా పరిపాలించబడాలి, టెర్రరిస్టులతో కాదు అనేది ఇజ్రాయెల్ వాదిస్తున్నటువంటి విషయం. అందుకే నేను అనుకుంటున్నాను ఇజ్రాయెల్ యొక్క గైడెన్స్ ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ సాటిస్ఫై అయితే యుద్ధం ఆగిపోతుంది. కనుక ఇజ్రాయెల్కి ఏం కావాలి, ఇరాన్ బలహీనపడాలి, ఇరాన్ మళ్ళీ తన వైపు చూడకూడదు. ఇరాన్ అక్కడి నుంచి దాడి చేస్తుంది ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ పైన. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో సమస్యలు వస్తున్నాయి కనుక ఇప్పుడు అమెరికా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ కూడా సమస్యలు ఉన్నాయి కనుక ఇద్దరు దిగి వచ్చేటువంటి, అందుకే నేను అనుకుంటున్నాను శాంతి నెలకొంటుంది. ఇంకా యుద్ధము ఎస్కలేట్ అవుతుంది అని నేను అనుకోవడం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.